సూపర్ రాజా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా గత కొన్ని నెలలుగా ఇతని పేరు వినిపిస్తూనే ఉంది. మెట్రోలోని, రైల్వే స్టేషన్లోని, బస్ స్టాండ్లో ఎక్కడ చూసినా సరే ఒక పాంప్లెట్ పట్టుకుని డిఫరెంట్ జర్కిన్ వేసుకుని ఒక అతను నేను సింగిల్ షాట్లో సినిమా తీశాను అని అందరికీ తన సినిమా గురించి తనే ఓన్గా పబ్లిసిటీ చేసుకుంటున్నాడు. ఆ రోజు అతను ఎవరికీ తెలియదు, కానీ ఈరోజు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్న ప్రతి ఒక్కరికి కూడా సూపర్ రాజా అనే పేరు తెలియని వాళ్ళకి ఎవరు లేరు. ఇప్పటి వరకు ఎవ్వరూ చేయని ఒక ఎక్స్పెరిమెంట్, సింగిల్ షాట్లో మొత్తం మూవీ కంప్లీట్ చేయడం ఎలా తెలుసుకుందాం. ఇప్పుడు మన ముందు ఈ సినిమా తాలూకా రైటర్, డైరెక్టర్ అండ్ యాక్టర్ సూపర్ రాజా గారు ఉన్నారు. ఈయన్ని అడిగి అసలు ఏంటి సింగిల్ షాట్ మూవీ, దీని అనుభవాలు ఏంటి, అసలు సూపర్ రాజా ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి అతని విషయాలు తెలుసుకుందాం. సూపర్ రాజా గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. మేము పిలవగానే మా రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేసి వచ్చినందుకు. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ టు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ ట్రైలర్. మిమ్మల్ని ఇంతకు ముందు నేను లైవ్లో చూసా. అప్పటికి ఈ కేపీహెచ్పి, ఈ మెట్రో దీని దగ్గర మా ఫ్రెండ్ ఒక అబ్బాయి మీ తాలూకు రీల్ ఒకటి చూపించి, ఇతను చూడు ఒకసారి పబ్లిసిటీ చాలా డిఫరెంట్గా చేస్తున్నాడు, తను వేసుకున్న జాకెట్ దగ్గర నుంచి పాంప్లెట్స్ పట్టుకొని నేను సినిమా చేశాను అంటే, సీరియస్లీ చాలామందిలాగా నేను కూడా ఇలా పాంప్లెంట్లు ఇచ్చి సినిమా చేశాను అంటే ఎవరు చూస్తారు, ఇది నిజంగా వర్కౌట్ అవుద్దా, సరేలే అనుకున్నా ఫస్ట్. సెకండ్, మీరు పాంప్లెంట్స్ ఇస్తున్నారు, అందరికి ఇస్తున్నారు, మీరే అప్రోచ్ అవుతున్నారు ఒక్కొక్కరి దగ్గరికి. అప్పటికి చాలా మంది ఇగ్నోర్ చేస్తున్నారు, వెళ్తున్నారు. ఎందుకు ఇలాగా ఇంకేదైనా వేయించుకుంటే బాగుంది కదా ఐ థింక్. ఎందుకంటే ఇంతకు ముందు వరకు ఫిల్మ్ సెలబ్రిటీస్ దగ్గర నుంచి చాలా మంది ఎలా కోరుకుంటారు అంటే వాళ్ళ దగ్గరికి ఆడియన్స్ రావాలని కోరుకుంటారు తప్ప ఏ యాక్టర్ కూడా ఆడియన్స్ దగ్గరికి వెళ్ళాలి అన్న థాట్ రాదు. అవును. సో అసలు ఫస్ట్ ఆ థాట్ మీకు ఎందుకు వచ్చింది? వెరీ సింపుల్ యాక్చువల్ చెప్పాలంటే. బికాస్ అప్పుడు ఏంటంటే నేను ప్రమోషన్స్ అంటే సినిమా షూటింగ్ అంతా అయిపోయింది, పోస్ట్ ప్రొడక్షన్ కూడా నడుస్తుంది, ఇంకా ప్రమోషన్ స్టార్ట్ చేయాలి అన్న టైంలో ఒకసారి మామూలుగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ చూసుకుంటే అప్పుడు ఏంటంటే పుష్ప, కల్కి, సలార్ ఇలాంటి మూవీస్ తెలుగు ఆడియన్స్ చాలా ఇష్టపడుతున్నారు. థియేటర్స్లో కూడా హంగామా చేస్తున్నారు. నేనేమో 1.5 year కష్టపడి నేను సింగిల్ షాట్ అని చెప్పి నేనే నా సినిమాని నమ్మి ఇంత కష్టపడి తీసానే, వాళ్ళేమో అంత పెద్ద సినిమాలు ఎంకరేజ్ చేస్తున్నారు. మన సినిమా ఎంకరేజ్ చేయాలి అంటే మన సినిమాని సలార్, పుష్ప దానికంటే ఇంకా ఎక్కువ ఇష్టపడాలంటే మనం ఏం చేయాలి, అది నా ఫస్ట్ థాట్ అనమాట. సో ఇఫ్ దట్ ఈస్ ద గోల్, నేను ఏమనుకున్నా అంటే ఫస్ట్ వాళ్ళకి కనెక్ట్ అవ్వాలి ఎమోషనల్గా. అండ్ ఇంకొకటి ఏంటి అంటే విజిబిలిటీ. ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తే ఒక ఫస్ట్ 6 reelsలో మన రీల్ ఉండాలి. అది ఎవరు స్క్రోల్ చేసినా పర్లేదు, తెలుగు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో. సో మనం రోజుకి చాలా రీల్స్ పెట్టాలి, అలా ఒక 4-5 months పెట్టాలి. అంటే ఒక 1000 videos వరకు పెట్టాలి. 1000 videos పెట్టాలి అంటే ప్రతి వీడియో డిఫరెంట్గా ఉండాలి. ఒకటే రూమ్లో కూర్చొని 1000గా మాట్లాడితే వాడు చూడాడు. సో 1000 videos డిఫరెంట్గా ఉండాలంటే ప్రతి వీడియోలో ఏదో డిఫరెంట్గా ఉండాలి. ప్రతి వీడియోలో డిఫరెంట్ మనిషి ఉంటే ఎలా ఉంటుంది. సో దట్స్ హౌ ఐ గాట్ దిస్ ఐడియా. మనం 1000 మంది దగ్గరికి వెళ్ళి 1000 వీడియోలు చేస్తే అయిపోతుంది కదా. 1000 వీడియోలు వచ్చేస్తే రోజుకు 20 వీడియోలు పెట్టామనుకోండి, నెల రోజులలో అసలు మొత్తం ఇన్స్టాగ్రామ్ మొత్తం మనమే ఉంటాం. బికాజ్ ఇట్స్ ఆల్మోస్ట్ 600 videos కదా, రోజుకి 20 videos అంటే 600 videos in 30 days అంటే మీరు స్క్రోల్ చేస్తే మనమే ఉంటాం. అది అన్నీ డిఫరెంట్గా ఉంటాయి మళ్ళీ. సో విజిబిలిటీ ఉంటుంది, ప్లస్ ఎంగేజ్మెంట్ ఉంటుంది. అరే వీడు ఎలా మాట్లాడుతున్నాడు, అసలు అమ్మాయిలతో మన తెలుగు వాళ్ళ అబ్బాయిలు మాట్లాడడం చాలా కష్టం కదా, మనం అమ్మాయిలతో కూడా వెళ్ళి ఫ్రీగా మాట్లాడాం అనమాట. సో ఇంట్రోవర్ట్స్ కూడా బాగా చూసేవాళ్ళు అనమాట, అదే అమ్మాయిలతో ఎలా మాట్లాడుతున్నాడు, అసలు ఏంటి వీడి ట్రిక్ ఏంటి, అసలు వీడు ఎలా చేస్తున్నాడు, ఇంత కష్టం ఎలా పడుతున్నాడు, అన్ని టైప్ ఆఫ్ ఆడియన్సెస్, అన్ని ఏజ్ గ్రూప్ ఆడియన్సెస్ వాళ్ళకి ఒక్కొక్కటి నచ్చింది అనమాట దాంట్లో. సో దట్స్ హౌ నేను తెలంగాణ, ఆంధ్ర, వరల్డ్లో కూడా తెలుగు ఆడియన్స్ ఎక్కడున్నా సరే చాలా మందికి ఒక 2 to 3 crore పీపుల్కి కనెక్ట్ అయ్యాను మొత్తం ఇన్స్టాగ్రామ్లో. సీరియస్లీ, ఎందుకంటే ఇప్పుడు సూపర్ రాజా అంటే చాలా మందికి మీకన్నా మీ కాస్ట్యూమ్ బాగా గుర్తు, జాకెట్. ఎందుకంటే అది బ్రాండింగ్ లాగా అయిపోయింది. యాక్చువల్లీ దట్ ఈస్ ద ఐడియా. ఫస్ట్ ఏంటంటే నేను ప్రమోషన్ స్టార్ట్ చేద్దాం, ఇక ప్యాంఫ్లెట్తో వెళ్దాం అనుకున్నప్పుడు ఇక్కడ ఏదో ఒకటి ఉండాలి. మనము ఇది ఎందుకు చేస్తున్నామంటే మనల్ని చాలామంది గుర్తుపెట్టుకోవాలి. ఒక కొత్త సూపర్ రాజ్ అనేవాడు వచ్చాడు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి యాజ్ ఎ స్టార్గానే గుర్తుండిపోవాలి మనము, ఈ ప్రమోషన్స్ అయిపోయాక ప్రమోషన్స్ అవుతుంటే. సో అలా గుర్తుండాలి అంటే ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి డిఫరెంట్ డ్రెస్, టీ షర్ట్ వేసుకొని చేయొచ్చు.
బట్ అది స్టార్ అనిపించుకోదు, అదే సేల్స్ మ్యాన్ లాగా అలా ఫీల్ వచ్చే ఛాన్స్ ఉంది. ఒక సినిమా వాడు ఒక స్టార్ మన లెవెల్ తగ్గద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్, అండ్ అట్ ది సేమ్ టైం ఆడియన్స్ కూడా అరే ఒక సినిమా అతను మన దగ్గరకు వచ్చాడు రా బాబు, ఇంత కష్టపడి వేరే ఊరు నుంచి వచ్చాడు అని చెప్పేసి వాళ్ళకు కూడా ఇష్టం ఉండాలి. ఈ రెండు బ్యాలెన్స్ చేయాలి అంటే దట్స్ హౌ ఐ సైడ్ ఒక మనల్ని గుర్తుపెట్టుకోవాలంటే బ్రాండ్ అనేది ఒకటి ఉండాలి. సీరియస్లీ అది క్రేజీ ఐడియా. ఎందుకంటే ఒక 100 మందిలో ఉన్న మీ మీదకే కళ్ళు వెళ్తాయి. ఖచ్చితంగా ఐడియా ఖచ్చితంగా మెచ్చుకోవాలి. ఎందుకంటే కొత్త న్యూ కామర్కి ఎలాగో ఒకలాగా మనం ఐ కాంటాక్ట్ అది పక్కగా వాళ్ళ మీద దృష్టి ఉండేలా పెట్టుకోవాలి. బికాజ్ ఈ టైంలలో ఏంటంటే అండి ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ ఒక రేంజ్లో నడుస్తుంది. డైలీ ఒక 1000 వీడియోస్ వచ్చేస్తున్నాయి ఇన్ఫ్లుయెన్సర్స్, తెలుగు వాళ్ళవే. మీరు డైలీ 1000 వీడియోస్ వస్తుంటే మీరు ఎవరిని గుర్తుపెట్టుకుంటారు? యూనిక్నెస్. మీరు ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ చూడండి, ఒకటి బెట్టింగ్ యాప్స్ పైన ఒకటి మాట్లాడతాడు, ఒకటి ఇంకో పికిల్స్ పైన మాట్లాడతాడు, ఇంకోటి ఏదో పొలిటీషియన్ గురించి మాట్లాడతాడు, ఇంకోటి ఏదో మాట్లాడుతుంటాడు. డైలీ 1000 వీడియోస్ చూస్తారు. నెల రోజుల తర్వాత ఎవరు గుర్తుంటాడు మీకు? అందులో మేబీ ఒకరో ఇద్దరు గుర్తుంటారు. ట్రూ. సో అలా ఉండొద్దు. మనం ఏంటి అంటే ఎంతమంది వచ్చినా సరే చూసాం రా, అది రాయడు తెలుసు చూసాం, 6 నెలల తర్వాత చూసినా సరే అరే 6 నెలల ముందు ఈ వీడియో చూసారా నేను, ఎందుకంటే సో దట్స్ ద స్ట్రాటజీ అనమాట. సో అది వర్కౌట్ అయింది. ఈ జర్నీలో ఖచ్చితంగా మీరు హోప్ కోల్పోయే అంటే ఖచ్చితంగా ఉండుంటుంది, లేదా మళ్ళీ కొత్త ఎనర్జీని తీసుకురావడానికి ఒక గ్యాప్ తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే సినిమా అంటే ఇట్స్ ఎ టీమ్ వర్క్, ఒక్క వ్యక్తి వల్ల జరిగేది కాదు. డే 1లో ఖచ్చితంగా ఈ ఫిల్మ్ ఒకటి మనం చేద్దాం అనుకుని మీ థాట్ ప్రాసెస్ ఆ టైంకి ఫస్ట్ మీరు మీ ఐడియాని షేర్ చేసుకునేటప్పుడు మీకు ఎదురైన ఎటువంటి సిచ్యువేషన్? సో ఒక ఫ్రెండ్ ఉండేవాడు నాకు, మామూలుగా నేను ఇదివరకైనా సరే స్క్రిప్ట్స్ రాసేవాడిని. ఫస్ట్ నేను స్టార్ట్ అయింది రైటర్ డైరెక్టర్ ఇండస్ట్రీలో, నాట్ యాజ్ అన్ యాక్టర్. అంటే యాక్టర్గా అవ్వాలనే వచ్చా, బట్ నా పర్సనాలిటీ చూసి నా ఫేస్ కట్ చూసి నువ్వు పెద్ద హీరోగా లేవు, 6 feet లేవు, నీ దగ్గర డబ్బులు లేవు, నిన్నెవరు హీరోగా పెట్టి సినిమా తీస్తున్నాను ఒక డైరెక్టర్ నాడు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో. సో అది నన్ను కొంచెం ఏం చేసిందంటే సరే ఇది రియాలిటీ అయితే నాకెవరు యాక్టింగ్ ఛాన్స్ ఇవ్వకపోతే నేనే హీరో అవుతా, నేనే స్టోరీ రాసుకొని డైరెక్షన్ చేసి అని చెప్పేసి ఒక 5 to 6 years నేను ఓన్లీ రైటింగ్, డైరెక్షన్, ఎడిటింగ్ నేర్చుకున్నా, ప్రొడ్యూసింగ్. యాక్టింగ్ ని పక్కన పెట్టేసి అది నా ప్యాషన్, బట్ ఇది అవ్వాలంటే ఫస్ట్ ఇది అవ్వాలి అని చెప్పేసి ఫస్ట్ ఇవి నేర్చుకున్నాను. టెక్నికల్ నాలెడ్జ్ మనమే ఛాన్స్ ఇచ్చుకోవాలి. ఇవి పర్ఫెక్ట్ అయినప్పుడు దెన్ ఐ ఎంటర్డ్ ఇన్ టు మై ఫస్ట్ ప్యాషన్, దట్ ఈస్ యాక్టింగ్. సో మీరు అడిగిన క్వశ్చన్కి ఏంటి అంటే నేను ఫస్ట్ స్క్రిప్ట్స్ రాసేటప్పుడు రైటర్ డైరెక్టర్గా ట్రై చేసేటప్పుడు ఒక ఫ్రెండ్కి స్క్రిప్ట్స్ వినిపించేవాడిని. అప్పుడు మాదాపూర్ హాస్టల్లో ఉండేవాని, హాస్టల్లోనే ఒక అతను పరిచయం అయ్యాడు నాకు, సో మురళి అని. సో ఆయనకు నేను అన్ని స్క్రిప్ట్స్ వినిపిస్తే ఆయన ఏంటంటే విని కొన్ని సజెషన్స్ ఇచ్చేవాడు అనమాట. సో మీరు అన్నట్టు నేను సింగిల్ షాట్స్ ఇలా కాన్సెప్ట్ అనుకుంటున్నాను, ఇది స్టోరీ అని నాకు చెప్పినప్పుడు అది తీయకు అని చెప్పాడు ఆయన ఫస్ట్. ఎగ్జాక్ట్లీ ఐ నో, ఎందుకంటే ఫస్ట్ వచ్చేది ఆ మాటే వస్తుంది. ఆయన ఏమన్నాడు అంటే నువ్వు మధ్యలో కట్ పెట్టేసే అన్నాడు. ఇక్కడ నేను ట్రాఫిక్లో వెళ్తున్నట్టు చేస్తుంటావు కదా, ఇట్లా ముందుకు వచ్చి ఇలా ఆగినట్టు బ్రేక్ వేసినట్టు వేసేయి, అక్కడ ఒక చిన్న కట్టు పెట్టేసి ఎవరికి తెలియదు, మళ్ళీ నెక్స్ట్ షాట్ ఇలా తీసుకొని ఎడిటింగ్ మేనేజ్ చేయని చెప్పాను. నీ అన్నా అనమాట, లేదు అలా అయితే నేను ఎందుకు సింగిల్ షాట్ అని చెప్పాలి ఆడియన్స్కి? ఐఎమ్ ఆల్వేస్ ఆథెంటిక్ అండ్ జెన్యూన్. ఒకవేళ షార్ట్ బై షాట్ తీస్తే షార్ట్ బై షాటే పర్ఫెక్ట్గా తీద్దాం, ఎందుకు చీట్ చేయడం? సింగిల్ షాట్ అన్నప్పుడు పర్ఫెక్ట్గా సింగిల్ షాటే తీద్దాం, ఎందుకు చీట్ చేయడం? సింగిల్ షాట్ అన్నా కాబట్టి నేను అసలు కట్ పెట్టాను, హిడెన్ కట్ కూడా పెట్టాను. అది ఎన్ని మంత్స్ అయినా పర్లేదు, నేనైతే హానెస్ట్గా ఉంటాను. ఎందుకంటే దిస్ ఈజ్ మై లాస్ట్ ఛాన్స్ అని నేను నమ్ముతాను. ఎందుకంటే చాలా ఇయర్స్, ఒక 6 years వరకు స్క్రిప్ట్స్ రాసి ప్రొడ్యూసర్కి వినిపించి అది వర్కౌట్ అవ్వక ఎన్నో రోజులు మనం హీరో అవుదామని వచ్చాము, ఏం అవ్వట్లేదు ఏంటి అని చెప్పేసి ఎన్నో రోజులు రాత్రులు ఆలోచించినవి ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు ఇంకా నేను ఓన్ డబ్బులు పెట్టి ఒక సినిమా తీద్దామని డిసైడ్ అయినప్పుడు ఎందుకు చీట్ చేస్తాను నేను? తీసేది ఒకటే సినిమా, లాస్ట్ సినిమా, మన దగ్గర ఉన్నాయండి డబ్బులు, అమ్మ ఇచ్చిన డబ్బులు ఇన్నే ఉన్నాయి అనమాట. ట్రైలర్లో చెప్పాను 1 shot 1 chance అని చెప్పేసి. సో ఇన్ని డబ్బులు ఉన్నాయి కాబట్టి ఇది ఇంకా నేను ఎంత కష్టమైనా పడతా, బట్ చీట్ చేయను. ఆ సింగిల్ షాట్ అవ్వడానికి ఎంత కష్టమైనా పడతా, కానీ ఆడియన్స్ని మాత్రం మిమ్మల్ని సింగిల్ షాట్ అని చెప్పి థియేటర్కి తీసుకొచ్చాను, మీకు అదే చూపిస్తా. ఆడియన్స్లో ఎంత ఇంటెలిజెంట్ ఫెలో అయినా ఉండనివ్వండి, కట్టు కనబడదు. ఎందుకంటే మేము కట్టే పెట్టలేదు, అసలు కెమెరా ఆన్ చేశాక 100 minutes అయ్యాకనే ఆఫ్ చేసాం అనమాట. ఎందుకంటే మీరు చీట్ చేశారనుకోండి, 1,00,000 మందిలో ఎవరైనా ఒక్కడైనా కనబెడతారు. బికాస్ దెర్ ఆర్ ఇంటెలిజెంట్ పీపుల్ ఇన్ ఆడియన్స్, రైట్? యూ షుడ్ నాట్ డిస్రెస్పెక్ట్ దెమ్. మీరు ఇది ఇస్తున్నానంటే అదే ఇవ్వండి, అది చేత కాకపోతే ఏదైతే ఇవ్వగలరో అదే ఇవ్వండి అనమాట. సో మేము సింగిల్ షాట్ ఇవ్వగలనే నమ్మకం నాకు ఉంది. సో దట్స్ హౌ ఐ డిడ్ 9 months రిహార్సల్స్ అండ్ ప్రాక్టీస్ అండ్ దెన్ వి గాట్ ద సింగిల్ షాట్. యాక్చువల్లీ ఇప్పుడు మీరన్న సింగిల్ టేక్ ఫిలిం మొత్తం కంప్లీట్ చేయాలి అంటే ఖచ్చితంగా టెక్నికల్గా వెరీ స్ట్రాంగ్ ఉండాలి.
అవును. అండ్ అంటే మీతో పాటు మీరెంత మెంటల్గా టెక్నికల్గా స్ట్రాంగ్ ఉన్నారో ఖచ్చితంగా మీకంటూ ఉన్న టీం కూడా అంత టెక్నికల్గా స్ట్రాంగ్ ఉండాలి. Right. లేకపోతే అంత ఈజీ జాబ్ కాదు అది. ఎందుకంటే స్క్రీన్ ముందు మీరు కనిపిస్తున్నారంటే స్క్రీన్ బ్యాక్ అంతలా హ్యాండిల్ చేసే ఒక స్ట్రాంగ్ పర్సనాలిటీ ఉండాలి. కెమెరా కానీ డిపార్ట్మెంట్ కానీ లేకపోతే అసిస్టెంట్స్ కానీ అసలు వీటి గురించి మేము ఏం తెలుసుకోవచ్చా ఆడియన్స్? అది యాక్చువల్లీ సస్పెన్స్ అండి. ఏ కెమెరా యూజ్ చేసాము, కెమెరామ్యాన్ ఎవరు, ఆ కెమెరామ్యాన్ తో ఎలా చేసాము అనేది నేను రివీల్ చేయట్లేదు. బికాజ్ ఎక్కడైనా రివీల్ చేస్తే మళ్ళీ మొత్తం లీక్ అయిపోతుంది ప్రాసెస్. థియేటర్లోనే సర్ప్రైజ్ చేద్దాం అనుకుంటున్నాను ఆడియన్స్. దే డోంట్ ఎక్స్పెక్ట్ అనమాట. ఏం ఎలా చేశాను అనేది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు. సో ఆ సర్ప్రైజ్ ఖచ్చితంగా థియేటర్స్లో ఇస్తాం. ముందే చెప్తే మీకు థ్రిల్ మిస్ అవుతారు. అయితే మేము కూడా థియేటర్లో చూసే తెలుసు షూర్గా. ఇంకా టీమ్ అసిస్టెంట్ డైరెక్టర్స్ ఆర్ బ్యాక్ ఎవరి గురించైనా మీరు ఎస్ వాళ్ళు చాలా కాంట్రిబ్యూట్ చేశారు. యాక్చువల్లీ టీమ్ అనేది ఉంది. టీమ్ అనేది అంటే అంతా ఎలా ఉంటుంది అంటే మీకు చెప్పలేనండి. నేను ఆ మేకింగ్ ప్రాసెస్ గురించి మాట్లాడలేను. ఐ కెన్ ఓన్లీ టాక్ అబౌట్ స్క్రిప్ట్ ప్రిపరేషన్ అండ్ రిహార్సల్స్ విత్ మై కో యాక్టర్ వంశీ. అది నేను ఎక్కువ మాట్లాడగలను. యాక్చువల్లీ మీకు ఒకటి చెప్తాను, 100 minutes మామూలుగా ఏంటి అంటే కెమెరాస్ హోల్డ్ చేయలేదన్నమాట. ఆ హీట్ ఎక్కి లేకపోతే మధ్యలో కట్ అయిపోయి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అనమాట. సో అది కూడా మాకు వచ్చింది. బికాజ్ మేము వెళ్ళినప్పుడు షూట్కి వి ఫేస్డ్ దట్ ప్రాబ్లమ్. బికాజ్ మనకు తెలియదు కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ చేసేద్దాం 100 minutes అని చెప్పేసి వెళ్ళిపోతాం. బట్ కెమెరా హోల్డ్ చేయదు కదా అది. అండ్ జర్నీ అన్నప్పుడు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో అది మేము ఏంటి అంటే ఒక కెమెరామ్యాన్తో మాట్లాడాను నేను. నాకు ఆల్రెడీ నేను ఒక డెమో ఫిల్మ్ చేసి ఉండే ఇది వరకు. ఓకే. అంటే ఐ రోట్ స్క్రిప్ట్ కాల్ డిటెక్టివ్ అశ్విన్ కేర్ ఆఫ్ వరంగల్ అని ఒక స్క్రిప్ట్ రాశాను. దానికి ఒక 8 minutes డెమో ఫిల్మ్ తీసి ప్రొడ్యూసర్ షూట్ ఆ డెమో ఫిల్మ్కి ఆయన డిఓపిగా చేశాడు. సో ఆయనకే కాల్ చేశాను అనమాట. కాల్ చేసి ఇలా ప్రాబ్లం వచ్చింది ఏంటి అంటే ఆయన చెప్పాడు అనమాట, నువ్వు ఇలా 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 చెయ్యొచ్చు, అప్పుడు వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉంది అని చెప్పాడు. సో అగైన్ ఇంకొక డిఓపిని కూడా అడిగాను అనమాట. ఫస్ట్ నాకు ఈ సింగిల్ షాట్ సినిమా నేను వెళ్దాం షూట్కి అన్నప్పుడు సో ఫ్యూ డిఓపీస్ సజెషన్స్ తీసుకొని అండ్ కెమెరామెన్ ఇక అది మొత్తం యాక్చువల్లీ మేము ఏంటంటే ఒక డిఫరెంట్ కెమెరా సెటప్ క్రియేట్ చేసాం. అలాంటి కెమెరా సెటప్ మామూలుగా ఎవరు చేయలేదు ఇప్పటివరకు. బికాస్ సింగిల్ షాట్ కదా. అండ్ ఈ స్టోరీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్క స్టోరీకి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. ఈ స్టోరీని ఇలాగ చెప్పాలి అనేది ఒకటి ఉంటుంది అనమాట. సో ఈ స్టోరీని చెప్పే ఈ విధానానికి కావాల్సిన కెమెరా సెటప్ ఏంటి అది మేము ఓన్గా తయారు చేసాం ఆలోచించి. బికాస్ అది ఎక్కడ లేదు. సో ఓన్గా ఆ సెటప్ దానికి ఏం పెట్టాలి, కెమెరాకి ఎలా పెట్టాలి, అది కెమెరా ఎలా ఉండాలి ఏంటి అనేది తయారు చేసి వి వెంట ద షూట్ అనమాట. యాక్చువల్లీ వీటి గురించి మీరు మూవీ అయిన తర్వాత ఏమో స్పెషల్ వీడియో చేస్తే చాలా డెఫినెట్గా చేస్తా. చాలా డిఫరెంట్గా సర్ప్రైజింగ్గా ఉంటుంది మీకు, నేను చెప్తాను. ఎందుకంటే కొత్తగా వచ్చిన వాళ్ళకి ఇలా న్యూ థాట్ ప్రాసెస్ ఉన్న వాళ్ళకి ఇప్పుడు మీరు ఇలాంటి ఐడియాస్ ఏమైనా షేర్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళకి మంచి బూస్టప్ ఇస్తుంది. బూస్టప్ ఇన్స్పైరింగ్ కూడా ఉంటుంది. అరే అసలు ఇలా చేశారా అన్నది, ఇలా కూడా చేయొచ్చా అన్న టైప్లో ఉంటుంది. మీరు చెప్పారు కదా రైటర్గా కానీ అవును, ఇలా ఎక్స్పీరియన్స్ ఏదైనా ఎవరి దగ్గర చేసిన ఎక్స్పీరియన్స్ ఏదైనా? లేదు, నేను ఎక్కడ ఎవరిని అసిస్ట్ చేయలేదు. రైటింగ్, డైరెక్షన్, ఎడిటింగ్, ప్రొడ్యూసింగ్ ఈ 4 ఏంటి అంటే నేనే ఓన్గా సినిమాలు తీసి అవి లాస్ అయ్యి డబ్బులు పోయి వాటితో ఎలా సినిమా తీయాలి ఎలా తీయద్దు అని నేర్చుకున్నాను. ప్రొడ్యూసింగ్ షార్ట్ ఫిలిమ్స్ అది యూట్యూబ్లో ధైర్య సాహసే రాజాకృష్ణ అని కొడితే వస్తుంది అనమాట. తెలుగులో ఉంటుంది, హిందీలో ఉంటుంది. ఇట్స్ థ్రిల్లర్ ఫ్యాంటసీ. అది ఇప్పుడు 2019 ఆ టైంలో రిలీజ్ చేశాను అనమాట. ఆ టైంలో తెలుగులో ఆ రేంజ్ విఎఫ్ఎక్స్ ఫ్యాంటసీ చాలా తక్కువ. అంటే ఇప్పుడు మనం చూస్తుంటాం బాగా, బట్ అప్పుడు అవి చేశాను అనమాట. సో అది చూడండి మీరు కావాలంటే. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ షార్ట్ ఫిలిం. షూర్ తప్పకుండా. అసలు ఈ 6 minutes ట్రైలర్ ఏంటండి అంటే బేసిక్గా ట్రైలర్ 2-3 minutes ఉంటేనే ఎవరైనా అంటే ఎడిటర్ వేరేనా మీరేనా చేశారా? మీరే ఎడిట్ చేశారా? 6 minutes నేను ట్రైలర్ కట్ చేస్తున్నాను అన్నప్పుడు 3 minutes చూడడానికి ఇబ్బంది పడుతున్నారు, 6 minutes ఏంట్రా? యాక్చువల్లీ మా బావ ఉంటాడు, మా బావకు నేను ఒకసారి ట్రైలర్ పంపించాను. మా అక్క బావ ఆల్రెడీ రెడీ చేసి పంపించాను ట్రైలర్. అది 6.5-7 minutes ఉందన్నమాట. బట్ మా బావ ఏంటి అంటే ఆయన కొంచెం ఫాస్ట్గా అంటే యూత్ కొంచెం ఫాస్ట్గా ఉండాలనే టైప్లో కోరుకుంటాడు. సో 6 minutes ఎవరు చూస్తారు, మామూలుగా 3 to 4 minutes చేసే వర్కౌట్ అవుతుంది అని చెప్పాడు అనమాట. సో నేను ఒకసారి ఏంటంటే నాకు కొంచెం డౌట్ ఉండే ఎక్కడో ఒక దగ్గర, అరే ఒకసారి ట్రై చేద్దాం అన్నాడు కదా, ఒకసారి నాకు ఇది రైట్ అనిపిస్తుంది, ట్రై చేద్దామని చెప్పేసి ఆ 6 minutesని ఇంకా కుదించిద్దాం అని చెప్పేసి లాస్ట్కి 5 minutesకి తీసుకొచ్చా. ఇక 5 minutesకి తగ్గట్లేదు అసలు. తీసుకొస్తే నేను అప్పుడు మా మదర్ నా రూమ్లోనే ఉన్నారనమాట. సో midnight 2 అవుతుంది.
మదర్ వేరే రూమ్లో పడుకున్నారు, నేను ఇక్కడ నా రూమ్లో ఎడిటింగ్ చేసుకుంటున్నా. 2 o'clock మా మదర్ని లేపాను అనమాట. లేపి అంటే ఏ కట్ చేసినా సరే ఫస్ట్ మా మదర్కి చూపిస్తాను, ఎందుకంటే ఇంట్లో మేము ఇద్దరమే ఉన్నాం. ఫస్ట్ రివ్యూ మా మమ్మీకి చూపిస్తే అందులో మా డాడీ డైలాగ్ ఒకటి తీసేసాను అనమాట. అంటే ఎక్కువ అయిపోతుంది, 6 minutes కదా, 1 minute కట్ చేద్దాం. యాక్చువల్లీ ఎందుకురా అమౌంట్ గురించి వాడికి ఎందుకు ఇవ్వడం, జాబ్ లేదు అది తీసేసా అనమాట. ఇంకొన్ని షార్ట్స్ కూడా తీసేసా. మా మమ్మీ అన్నది అనమాట, ఎందుకు డాడీ డైలాగ్ ఎందుకు తీసేసావు, ఇంటికి పెద్ద తనే కదా, తన డైలాగ్ ఉండాలి. అండ్ ఇంకేంటి మొత్తం షార్ట్స్ అన్ని లేవు అసలు, అంతేదో ఇలా ఉంది, పెట్టి ఫాస్ట్గా వెళ్ళిపోతుంది, ఒక ఫీల్ లేదేనా ఏదో చెప్పింది అనమాట. ఓ అంటే అమ్మగారికి కూడా మంచి నాలెడ్జ్ ఉంది ఆ నాలెడ్జ్ ఉంది. సో అది విని నేను బావ కంటే అమ్మాయి కదా మనకు నాకు కూడా అనిపించింది అనమాట. లైక్ నిజమే కదా, నాకు కూడా ఏంటంటే ఎక్కడో కొడుతుంది, ఆ ఎమోషన్ మిస్ అవుతుంది అనమాట. సో పర్లేదు నేను 6 minutes పెట్టేస్తాను. 6 minutes నాకు ఫస్ట్ నచ్చింది, ఇదే పెట్టేస్తాను నేను. ఐఎమ్ గోయింగ్ విత్ మై గట్ ఫీలింగ్. ఇండియాలోనే కాదు, వరల్డ్లో ఎవరు మేబీ నా ఇండియాలో అయితే ఖచ్చితంగా 6 minutes ట్రైలర్ లేదు ఎక్కడ కూడా. వెళ్ళిపోతాను నేను. నాకైతే నమ్మకం ఉంది నా స్టోరీ టెల్లింగ్ స్కిల్స్ పైన. నేను ఏం చేస్తున్నానో నాకు నమ్మకం ఉంది, ఏం చేస్తున్నానో నాకు తెలుసు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఒక క్లారిటీ ఉంది, ఖచ్చితంగా ఆడియన్స్కి కనెక్ట్ అవుతానని చెప్పేసి రిలీజ్ చేశా. అండ్ ఇట్ వర్క్ రియలీ వెల్. చాలా బాగా వర్క్ అయింది. యాక్చువల్లీ ఏం చెప్పాలనుకుంటున్నారు అది క్లారిటీగా చెప్పి ఎంగేజింగ్గా చెప్తే 6, 8, 7 minutes అయినా చూస్తారు అన్న కాన్ఫిడెన్స్ కూడా వస్తుంది. అంటే మనము రియల్ లైఫ్ని మూవీ స్టోరీని మిక్స్ చేస్తున్నాం కదా, సో ఇంత పెద్ద కంటెంట్ ఉన్నప్పుడు 6 minutes అనేది కావాలి. ఇప్పుడు అక్కడ క్యారెక్టర్స్ చేశారు కదా మమ్మీ కానీ నాన్నగారు, వాళ్ళు రియల్ పేరెంట్స్. అదే నాకు తర్వాత తెలిసింది, ఏదో మీరు మొన్న ఏదో ఈవెంట్ ఏదో సంథింగ్ చేసి రీల్లో చూసా. అక్కడ స్టేజ్ మీద ఎక్కించినప్పుడు అనుకున్నా ఓకే వీళ్ళు రియల్ పేరెంట్స్ ఏనా అని. ఇప్పుడు మూవీలో కూడా వాళ్ళు యాక్ట్ చేశారా? అది నేను తర్వాత చెప్తాను. అంటే అన్ని థియేటర్లోనే అంటే అన్ని థియేటర్ అంతే అంతే. బట్ మీరు అన్నట్టు ఉంటారు, ఓకే అంటారు, సినిమాలో ఉంటారు. అది ఎలా ఉంటారు ఏంటి అనేది, ఆ స్టోరీ ఏంటి, స్క్రీన్ ప్లే అనేది థియేటర్లో. ఓకే అయితే వెయిట్ చేయాలి డెఫినెట్గా, బికాజ్ ఇట్స్ గోయింగ్ టు బి సంథింగ్ డిఫరెంట్ అండ్ అన్ఎక్స్పెక్టెడ్. మీకు మాత్రం సినిమా అయిపోయాక ఒక రేంజ్ ఎమోషన్తో మీరు బయటకు వెళ్తారు. ఆ కిక్ థ్రిల్ అంటాం కదా. అండ్ ఇది కూడా నేను ఇంటర్వెల్ లేకుండా రిలీజ్ చేద్దామని అనుకుంటున్నా సినిమా, బికాస్ ఇట్స్ సింగిల్ షాట్ ఫిలిం రైట్. నేను ఇంటర్వెల్ పెడితే మళ్ళీ అరే నిజంగానే సింగిల్ షాట్ తీసాడు అన్న డౌట్ కూడా ఆడియన్స్కి వస్తుంది. కానీ ఇది పాసిబుల్, ఎందుకంటే వీ కెన్ టాక్ టు డిస్ట్రిబ్యూటర్స్ అండ్ థియేటర్ గైస్, వాళ్ళకు కూడా ఇంటర్వెల్లో వచ్చే ఆ పాప్కార్న్ బిల్స్ వాళ్ళకి అవి ఇంపార్టెంట్. బట్ విల్ డిస్కస్ అబౌట్ దట్ మనీ థింగ్. నేను కంపెన్సేట్ చేస్తా సంథింగ్, ఐ విల్ డూ దాట్. బట్ సింగిల్ షాట్ని ఇంటర్వెల్ లేకుండా చూపిస్తే వచ్చే కిక్ మీరు ఇంటర్వెల్తో చూపిస్తే రాదు, ఒక డిఫరెంట్ ఫీల్ ఉంటుంది. నేను ఇంటర్వెల్ పెట్టి చూపించాను అనుకోండి, అరే వీడు ఇన్ని సంవత్సరాలు ఇన్ని నెలలు కష్టపడి లాస్ట్కి మళ్ళీ ఇంటర్వెల్ పెట్టాడు రా బాబు, ఇది సింగిల్ షాట్ అయినా అన్న ఫీలింగ్ వస్తుంది. నేను సింగిల్ షాట్ అని ఇంత మొత్తుకొని ఇంటర్వెల్ పెడితే మొత్తానికే మోసం వస్తుంది. సో నాకు డబ్బులు రాకపోయినా పర్లేదు, నేను ఇచ్చేసా కావాలంటే థియేటర్ వాళ్ళకి కంపెన్సేట్ చేస్తాను. మీకు ఏదైతే పాప్కార్న్ బిల్స్ వాటితో మీరు నష్టపోతారో అవి నేను ఇస్తాను, ఆ షేరింగ్ ఆఫ్ ప్రాఫిట్ ఏదో చూసుకుందాము. బట్ సింగిల్ షాట్ని వితౌట్ ఇంటర్వెల్ చూపిద్దాం, దిస్ ఈజ్ మై గోల్ అని వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేసి విల్ గో విత్ దట్. ఓకే యాక్చువల్లీ దీనికి ప్రొడ్యూసర్ కూడా మీరే. అవును. ఇక్కడ క్రియేటివిటీకి ఫైనాన్స్కి ఏదైనా ఫైటింగ్ జరిగిందంటారా? అంటే ఆబ్వియస్లీ మీరే ప్రొడ్యూసరు, మీరే డైరెక్టర్ కాబట్టి డెఫినెట్గా బడ్జెట్ దగ్గర ఖచ్చితంగా చాలా వస్తాయి అన్నమాట. మనం ఒక టెక్నీషియన్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ టెక్నీషియన్ ఒక అమౌంట్ చెప్తాడు, మన గుండెలో ఎక్కడ క్లిక్కుమంటారు. ఎందుకంటే మనం ఓన్ డబ్బులు ఇంట్లోకి వెళ్ళి పెట్టి తెచ్చి ఇస్తున్నాం కదా. అది అమ్మా నాన్న వాళ్ళు చాలా కష్టపడి సంపాదించినాడు. వీళ్ళు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అంటే మీకు తెలుసు. చిన్నప్పుడు బీడీలు చుట్టడం, టైలరింగ్ చేయడం దగ్గర నుంచి స్టార్ట్ అయ్యాం. ఒక పెంకుటిల్లులో పూర్ ఫ్యామిలీల నుంచి స్టార్ట్ అయ్యాం అనమాట. సో అక్కడి నుంచి స్టార్ట్ అయినప్పుడు ఇక్కడ ఒక టెక్నీషియన్ ఇంత అమౌంట్ అని చెప్పినప్పుడు మనకి ఎక్కడో ఉంటుంది అనమాట, పెయిన్ వస్తుంది హార్ట్లో. బట్ ఎలా ఉండాలి అంటే, అండ్ మనకు స్టోరీ టెల్లింగ్ స్కిల్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా గట్టిగా ఉండాలి. అప్పుడే ఇందులోకి జంప్ చేయాలి, ఓన్గా సినిమా తీస్తా అని చెప్పేసి. మీకు స్టోరీ రైటింగ్, డైరెక్షన్, యాక్టింగ్ దీనిపైన అంత కాన్ఫిడెన్స్ లేనప్పుడు మీరు జంప్ చేస్తే ఖచ్చితంగా అది చాలా డేంజరస్ రిస్క్. ఓకేనా? సో ఇప్పుడు నాకేంటంటే మీరు అన్నట్టు చాలాసార్లు ఇది వచ్చింది, ఈ ఇష్యూ వచ్చింది మనీ వచ్చినప్పుడల్లా. అండ్ ఇంకొకటి ఏంటంటే ప్రమోషన్స్లో కూడా నేను తిరగాలి కదా, వేరే సిటీస్ తిరిగాను, 17 cities తిరిగాను మీకు చెప్పాను కదా ప్రమోషన్స్కి. అప్పుడు కూడా మేము ఏ సిటీకి వెళ్ళినా సరే మామూలుగా ఒక హీరో, డైరెక్టర్ ఆ టైప్లో నేను ఎప్పుడు చేయలేదు. నాతో కూడా ఇద్దరు వచ్చేవాళ్ళు, ఒక కెమెరామెన్, ఒక అసిస్టెంట్. ఆ సిటీలలో ద బెస్ట్, చీప్ అండ్ బెస్ట్ హోటల్ ఏది? మేము అప్పుడప్పుడు చాలా చెత్త హోటల్స్లో కూడా ఉన్నాం అనమాట. లైక్ ఏలూరులలో అసలు ఆ బాత్రూమ్ సరిగ్గా ఉండదు, ఏ సరిగ్గా ఉండదు. ఏదో వెళ్దాము, ఫ్రెష్ అప్ అయ్యి బయటకు వచ్చేసే కదా, రోజు మొత్తం బయటనే ఉంటాం కదా, ప్రమోషన్స్ తిరుగుతాము, ఏదో ఒక దాంట్లో సర్దుకుపోతాం. ఫుడ్ కూడా మేము ఏదో రోడ్ సైడ్ దేంట్లో తినేది అనమాట, హోటల్స్, రెస్టారెంట్స్ అనే టైప్లో మాకు అర్థం ఉండేది. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బడ్జెట్ కూడా చూసుకునేది.
నాతో వచ్చిన వాళ్ళు కూడా నన్ను అర్థం చేసుకునే వాళ్ళే అనమాట. అసిస్టెంట్ అండ్ కెమెరామ్యాన్ వాళ్ళు కూడా ఏంటంటే సింపుల్ ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళు, పెద్ద ఆర్బాడాలు కూడా. సో మేము అడ్జస్టెడ్ ప్రమోషన్స్ టైంలలో. అండ్ అప్పుడప్పుడు ఏంటంటే మాకు ట్రైన్ టికెట్స్ దొరకకపోయేది, బికాజ్ నేను షెడ్యూల్ పెట్టేసుకుంటా, సాటర్డే భద్రాచలంకి వెళ్తున్నాం లేదా సాటర్డే తిరుపతికి వెళ్తున్నాం అని. బట్ దొరకాలి కదా టికెట్స్, అప్పుడప్పుడు తత్కాల్ టికెట్స్ దొరకవు కదా మాకు రైల్వే స్టేషన్ది. సో బస్సులో వెళ్ళేది, అప్పుడు ఇంక మళ్ళీ టింగ్ అనేది హార్ట్లలో. ఎందుకంటే ట్రైన్ అనుకోండి 800లో అయిపోతుంది, బస్సులో 2000 పెట్టి. సో అగైన్ 3 members పోవాలంటే 6000 పెట్టాలి నేను, ఇక్కడ 800తోనే అంతనో అయిపోయేది. సో ఇలాంటివి చాలా జరుగుతుంటాయి అనమాట. బట్ ప్రతిసారి జరిగినప్పుడల్లా అదే నమ్మకం గుండెలో, మనం ఏం చేస్తున్నామో మన స్ట్రాంగ్గా ఉంది, సినిమా చాలా గట్టిగా ఉంది, రేపొద్దున ఏం ప్రాబ్లం వచ్చినా సరే మైండ్ యూజ్ చేసి దానికి సొల్యూషన్ వెతుక్కుంటాననే కాన్ఫిడెన్స్ నాకు ఉందన్నమాట. ఇప్పటికీ ఉంది, ఎప్పటికీ ఉంటుంది, అప్పుడు కూడా ఉంది. సినిమా స్టార్ట్ చేసినప్పుడు ఐ ఆల్వేస్ బిలీవ్ ఇన్ మై మైండ్. నేను లక్ని కానీ ఆస్ట్రాలజీని కానీ వాళ్ళు ఎవరో వచ్చి హెల్ప్ చేస్తారు, లేకపోతే ఇక్కడెక్కడో మోటివేషన్ వస్తుంది, అక్కడెక్కడో ఇన్స్పిరేషన్ వస్తుంది నమ్మను. మన మైండ్ ఉంది, దీన్ని యూజ్ చేసి మనం ఏదైనా చేయొచ్చు, అదొకటి నమ్ముతాను అంతే. సో ఆ కాన్ఫిడెన్స్తోని బడ్జెట్ ఇష్యూస్ వచ్చినా సరే ఇంకా పేరెంట్స్ని ఒప్పించి, అన్నయ్యని ఒప్పించి అలా ఇలా మేనేజ్ చేసి. అంతెందుకు బ్రో, విజయవాడ ప్రమోషన్స్కి వెళ్ళినప్పుడు ఒకసారి సాటర్డే సండే చేసి హైదరాబాద్కి వచ్చాము. ఆ బ్యాగ్లోకి వెళ్ళి హార్డ్ డిస్క్ తీసి నా డెస్క్ దగ్గరకు వస్తుంటే హార్డ్ డిస్క్ కింద పడిపోయాను, డిటెక్ట్ అవ్వట్లేదు, కరప్ట్ అయిపోయింది అనమాట. అందులో సాటర్డే చేసిన ప్రమోషన్స్ ఉన్నాయి, సండే చేసిన ప్రమోషన్స్ లక్కీలీ వేరే హార్డ్ డిస్క్కి షిఫ్ట్ చేశాను. సాటర్డే చేసినప్పుడు పోగొట్టుకోవాలా, లేకపోతే ఆ హార్డ్ డిస్క్ని రిపేర్ చేయించి డేటాను రాబట్టుకోవాలని చెప్పేసి బాగా ఘర్షణ పడ్డా. మొత్తం హైదరాబాద్ అంతా తిరిగి అప్పుడు లాస్ట్కి అమీర్పేటలో 20,000 ఇస్తే చేస్తామన్నారు. మామూలుగా నా ప్లేస్లో ఎవరైనా ఉంటే ఒకరోజువే కదా సాటర్డేవి 20,000 ఇవ్వడం అవసరమా, కావాలంటే మళ్ళీ పోయి వస్తే 5,000లో అయిపోతుంది అది విజయవాడకి ఎందుకు అనుకోవాలి. బట్ నాకు ఏంటి అంటే ఆ సాటర్డే కొన్ని మంచి వీడియోస్ చేశాను అనమాట, నా మనసుకు నచ్చిన వీడియోస్, ప్రమోషనల్ వీడియోస్ దొరికాయి అనమాట. సో వదులుకోవాలనిపించలేదు నాకు ఎందుకో. అప్పుడు చాలా ఘర్షణ పడి పోతే పోనీ 20,000 మనం ప్రమోషన్స్ని నమ్ముకొని ఇంతవరకు ఎదిగాం కదా, సో ఇక చేద్దాం, ఒక్కసారి పెట్టేస్తా, ఇక ఏదైనా పర్లే అని చెప్పేసి పెట్టేసా 20,000. అప్పుడు చాలా అంటే చాలా పెయిన్ ఫీల్ అయ్యాను నేను. అది యాక్చువల్లీ ఇక్కడ ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్గా ఉన్నప్పుడు ఛాలెంజెస్ ఎలా ఉంటాయో కంఫర్ట్స్ అలాగే ఉంటాయి. ఎందుకంటే మీ స్టోరీ అది ఎక్కడ చెడిపోకుండా, ఎవరికి అడగకుండా, ఎటువంటి డెసిషన్ అయినా తీసుకునే రైట్ కంప్లీట్గా మీకు మాత్రమే ఉంటుంది. అది పాజిటివ్ కూడా ఉంది. సో ఇందాక మీరు ఈ ప్రాసెస్లో నేను అడుగుతున్నప్పుడు నమ్మకం గురించి మీరు అన్నారు, నేను దాని గురించి ఒక క్వశ్చన్ అడుగుతాను. మీది చిన్న జర్నీ కాదు, ఒక ఎంప్లాయీగా స్టార్ట్ అయ్యి ఒక కంఫర్టబుల్ పొజిషన్కి వచ్చి దాని తర్వాత జాబ్ మానేసి స్ట్రగుల్ అయ్యి, కృష్ణనగర్ కష్టాలు కాకపోయినా సరే ఆబ్వియస్లీ సినిమా అంటే అందరికీ ఒకేలాంటి కష్టాలే ఉంటాయి, కృష్ణనగర్ కంటే ఎక్కువే ఉంటాయి. సో ఆబ్వియస్లీ ఆ కష్టాలు మనం పడుతూ ఇంట్లోని సపోర్ట్ మళ్ళీ తీసుకుని, ఇప్పుడు మీరు మనం ట్రైలర్లో చూపించినట్టు వాళ్ళ దగ్గర నుంచి ఫైనాన్షియల్ సపోర్ట్ తీసుకుని ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ ఛాన్స్, ఏం జరిగితే జరిగింది, అయితే అట లేకపోతే ఇట అనుకుని మీరు దూకేశారు. సో అక్కడి నుంచి ఇక్కడి వరకు చిన్న జర్నీ కాదు, చాలా జర్నీ. నాకు తెలిసి చాలా మందికి ఆన్సరబుల్ అయి ఉంటారు, చాలా మంది మీ మీద మీ తాలూకు తప్పు లేకపోయినా మిమ్మల్ని బ్లేమ్ చేసే సిచ్యువేషన్లు ఉండుంటాయి. లేకపోతే అది కూడా కాకపోతే ఇంకా ఈ ఫైనాన్షియల్ మాత్రమే కాదు, ప్రెజర్స్. అంటే ఇప్పటి వరకు మీ తాలూకు లైఫ్ జర్నీలో ఈ 2-3 yearsలో చూసినంత హెవీగా అప్ అండ్ డౌన్స్ నాకు తెలిసి ఇంకెప్పుడు చూసి ఉండరు ఆబ్వియస్లీ. యాక్చువల్లీ నేను ఫస్ట్ ముంబైకి వెళ్ళాను అనమాట. ఓకే, పూణేలో జాబ్ చేస్తున్నప్పుడు అక్కడి నుంచి ముంబైకి షిఫ్ట్ అయ్యా, ఎందుకంటే ముంబైలో బాలీవుడ్లో ట్రై చేద్దామని చెప్పేసి. అచ్చా, ఓకే. అక్కడ 1.5 year ట్రై చేసా కానీ వర్కౌట్ అవ్వలేదు. బట్ అక్కడ కూడా కొన్ని డబ్బులు పెట్టి ఒక చిన్న సినిమా తీసా, అక్కడ లాస్ అయిందనమాట. సో అక్కడి నుంచి మళ్ళీ హైదరాబాద్కి వచ్చి స్టోరీస్ రాయడం, మళ్ళీ ఇక్కడ ఒక షార్ట్ ఫిల్మ్ తీసా ధైర్య సాహసి అని చెప్పేసి. అలా మీరు అన్నట్టు ఏంటి అంటే డబ్బులు అయితే పోయినాయి, బట్ క్రాఫ్ట్ నేర్చుకున్నాను. అండ్ ఈ సింగిల్ షాట్ సినిమా తీసేటప్పుడు కూడా నేను ఇన్ని ఇయర్స్ రాసిన స్క్రిప్ట్స్, ఆ రైటింగ్ హెల్ప్ అయింది. సో ఫెయిల్ అవుతాము, బట్ ఫెయిల్ అయినప్పుడు ఎక్కడ ఫెయిల్ అయ్యామో మనం నేర్చుకుంటాం కదా, అది మనకు సక్సెస్ అయ్యే ప్రాజెక్ట్ ఒకటి వస్తుంది ఎప్పుడో ఒక టైంకి, అప్పుడు అవన్నీ హెల్ప్ అవుతాయి. ఎగ్జాక్ట్లీ ప్రతిదీ ఒక స్టెప్ మీరు ఇవి మిస్టేక్స్ చేయలేదంటే ఆ సక్సెస్ ప్రాజెక్ట్ రాదు. ఆబ్వియస్లీ మిస్టేక్సే కదా, ఏం చెయ్యొద్దో తెలిస్తేనే కదా రైట్ ఏంటో ఏం చేయాలో మనము చేస్తాం. సో ఇప్పుడు ఆ నమ్మకం అన్నాను కదా, మళ్ళీ అదే టాపిక్ వస్తున్నా. ఇంత జర్నీలో
మీరు ఒక్కసారి ఆలోచించుకుంటే ఒక నమ్మకమైన పర్సన్ ఉంటారు, ఆ పర్సన్ పేరు చెప్పక్కర్లే, అది మదర్ అవ్వచ్చు, వాట్ ఎవర్, బట్ ఆ వ్యక్తి గురించి, ఆ జర్నీ గురించి ఫ్యూ వర్డ్స్, కొన్ని ఎట్లా పర్సన్ అంటే ఏంటి అంటే ఇంత సపోర్ట్. సపోర్ట్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరే చెప్పుకోవాలి. ఓహో సూపర్. బికాజ్ నన్ను నేను నమ్మినంతగా వేరే ఎవరు నమ్మలేదు. మా పేరెంట్స్, మా అన్నయ్య, మా అక్క అయినా ఎవరైనా సరే మనీ ఫైనాన్షియల్ సపోర్ట్ చేసినా సరే ఎక్కడో వాళ్ళకు కూడా ఉంటుంది డౌట్. ఇప్పటికి కాకపోయినా ఒక 6 months బ్యాక్ అయినా వాళ్ళకు ఉందన్నమాట, వీడు అవుతాడా వాడు సరే వీడు చేస్తా అంటున్నాడు, మనీ పెడదాము, వీడు చాలా కష్టపడతా అంటున్నాడు, ఏదో సాధిస్తా అంటున్నాడు పాపం అని చెప్పేసి వాళ్ళు పెట్టారు. బట్ ఒక 100% నమ్మకం ఉన్నదా? ఐ డోంట్ థింక్ సో. ఎందుకంటే వాళ్ళకి భయం ఉంటుంది, ఫ్యామిలీ అన్నాక భయం ఉంటుంది, మనోడు పోతున్నాడు తెలియని ఇండస్ట్రీ రా బాబా అని ఉంటుంది. నన్ను ఎవరైనా 100% నమ్మారంటే అది నేనే అనమాట. సూపర్. అంటే డౌన్లో ఉన్నప్పుడైనా సరే, ఎక్స్ట్రీమ్ డౌన్లో ఉన్నప్పుడైనా సరే, వేరే వాళ్ళు చాలా డౌట్ పడుతున్నప్పుడైనా సరే, సిచ్యువేషన్స్ మనకు అనుకూలంగా లేనప్పుడైనా సరే, చాలా చాలా కష్టమైన ప్రాబ్లమ్స్ వచ్చినా సరే, మనం ఎక్స్పెక్ట్ చేయని షాకులు తగిలినా సరే, లేకపోతే సార్ మనం ఏం చేస్తున్నామో ఎటుపోతున్నామో తెలియని రోజులు ఉన్నా సరే, అప్పుడప్పుడు మైండ్ అంతా బ్లాంక్ అయిన రోజులు ఉన్నా సరే, నన్ను నమ్మింది నేనే అన్నమాట. బిగ్ స్క్రీన్ పైన తెలుగు సినిమా హీరోగా చేయాలనే ఒక విజన్ ఉంది కదా, అది ఖచ్చితంగా మనము సాధిస్తాము, దానికోసమే మనం బతుకుతున్నాము, దానికోసమే ముందుకెళ్తున్నాం అనే అది ఉంది కదా థాట్, అదే నన్ను ముందు తీసుకెళ్ళింది అనమాట. సో నమ్మింది నేను ఒక్కనే, నన్ను ఇంకెవ్వరు ప్రపంచంలో నమ్మలేదు ఇప్పటివరకు. ఖచ్చితంగా ఈ మాట గుర్తుపెట్టుకోండి, తర్వాత మీమ్స్లోని రీల్స్లోనూ వాడుదురు. మనల్ని ఎవరు నమ్మరు బ్రో, వాళ్ళే నమ్మాలి ఆబ్వియస్లీ, వేరే వాళ్ళు నమ్మరు. మీకు ఎవరు ఏమీ చేయరు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఎవరు ఏమీ హెల్ప్ చేయరు. ఇండస్ట్రీలో కూడా చెప్తున్నాను కదా, ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ బ్రో, నేను స్ట్రగుల్ అవుతున్న టైంలో, చాలా స్ట్రగుల్ అవుతున్న టైంలో నేను ఆడిషన్స్కి వెళ్దాం అనుకున్నా. ఫస్ట్ స్టార్టింగ్లో ఆడిషన్స్కి వెళ్దామంటే నాకు ఫోటోషూట్ కావాలి, ఎందుకంటే ఫొటోస్ పంపించాలి, ఆ పోర్ట్ఫోలియో కావాలి, ఆ ఫొటోస్ మంచి కెమెరాతో తీయాలన్నమాట. సో నేను కొందరు కెమెరామెన్స్కి మెసేజ్ చేశాను ఇన్స్టాగ్రామ్లో, బ్రో నేను ఇట్లా అస్పైరింగ్ యాక్టర్ని, నేను ఇప్పుడు మీకు మనీ ఇవ్వలేను, బట్ నాకు ఒక ఆఫర్ వచ్చినాక, రెమ్యూనరేషన్ వచ్చాక మీకు మనీ ఇచ్చేస్తాను, నాకు ఒక ఫోటోషూట్ కావాలి పోర్ట్ఫోలియో కంటే. నేను 10 మందికి అడిగితే 10 మంది లేదు బ్రో ఫ్రీగా చేయం బ్రో, అట్లీస్ట్ కెమెరాకైనా ఇవ్వాలి, 2500 అయినా ఇవ్వాలి, 3000 అయినా ఇవ్వాలి అని అనేవారు అనమాట. నాకు అప్పుడు 500 కూడా ఇవ్వడానికి లేవన్నమాట. సో నాకు పోర్ట్ఫోలియో లేక నేను ఆడిషన్స్కి వెళ్ళలేదు తెలుసా. ఇది మీరు నమ్మరు, నాకు ఎంతో అనిపించేది ఆడిషన్స్కి అప్లై చేయాలి, ఎన్నో ఆడిషన్స్ కనిపిస్తుంటాయి నాకు. మొబైల్లో తీసినా సరిగ్గా రాదు, అప్పుడు నా దగ్గర కొంచెం డబ్బా మొబైల్ ఏదో ఉండేది అనమాట, సెల్ఫీస్ సరిగ్గా రావు, ఎవరైనా అడుగుదామంటే కూడా ఎవరు హెల్ప్ చేసేవాళ్ళు లేరండి, నేను ఒక్కనే ఉండే హాస్టల్లో. నాకు పోర్ట్ఫోలియో, నేను కొంచెం అప్పుడు మంచిగా కనిపిస్తాను నాకు తెలుసు, కలర్ బాగుంది, కొంచెం మంచి డ్రెస్ వేసుకుంటే మంచి పోర్ట్ఫోలియో రెడీ అవుతుందని తెలుసు. సో నేను ఎంతోమందిని అడిగా, బ్రో ఒక్క పోర్ట్ఫోలియో బ్రో, ఒక్క ఫోటోషూట్ బ్రో, నాకు నేను ఖచ్చితంగా మీకు ఇస్తాను, నన్ను నమ్మండి, ఒక రెమ్యునరేషన్ వచ్చాక మీకు ఇచ్చేస్తానని చెప్పేవాడిని, కావాలని ఒక 5000 ఎక్స్ట్రానే ఇస్తానని చెప్పేవాడిని. లేదు బ్రో కుదరదు బ్రో, అది మీరు 3000 అన్నా మినిమం ఇవ్వాలి, లేకపోతే మేము రాము అని చెప్పేవాళ్ళు అనమాట. ఆ ఫొటోస్ లేకుండా నేను ఎన్నో ఆడిషన్స్ మిస్ అయ్యాను, ఎన్నో ఆడిషన్స్ అప్లై చేయలేకపోయాను. సో ఓన్లీ నా డబ్బా మొబైల్ ఏదో ఉంటే దాన్ని పెట్టుకొని సెల్ఫీలలో నా వీడియో చేసి నా యాక్టింగ్ చేసేవాడిని, ఫొటోస్ దగ్గర రావట్లేదు అని చెప్పేసి యాక్టింగ్ చేసి వాళ్ళకి పంపించేవాడిని. అలా పంపించినప్పుడు ఏంటి అంటే, ఒక అన్నపూర్ణ స్టూడియోలో ఒక గ్రాడ్యుయేషన్ ప్రాజెక్ట్ నడుస్తుంది అనమాట ఒక స్టూడెంట్ది. ఆ స్టూడెంట్కి నా యాక్టింగ్ నచ్చి ఆయన అన్నపూర్ణ స్టూడియోస్కి పిలిచి ఆయన దాంట్లో లీడ్గా ఇచ్చాడు అనమాట. ఆయన ఇచ్చాడు అనమాట, ఫస్ట్ ఆఫర్ ఇచ్చాడు, ఫస్ట్ రెమ్యునరేషన్ కూడా ఆయన ఇచ్చాడు అనమాట, 10,000.